రాజకీయాలన్నీ ఒక ఎత్తైతే తమిళ రాజకీయాలు మాత్రం ఒక ఎత్తు. చరిత్రలో వ్యక్తి పూజను వ్యతిరేకిస్తూ పుట్టిన ద్రవిడ ఉద్యమ పునాదులపై ఎదిగిన రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు వ్యక్తులు కుటుంబాల చుట్టూనే తిరుగుతున్నాయి. అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత ఇలా చెప్పుకుంటూ పోతే తమిళ రాజకీయాల్లో పెద్ద నేతలు కన్ను మూసినప్పుడు రాజకీయ సంక్షోభాలు పుట్టడం, ఆపై సర్దుకోవడం సహజమే అని తమిళ రాజకీయ చరిత్ర చెప్తున్న పాఠం. దేశ రాజకీయాల్లో సగర్వంగా తల ఎత్తుకొని నిలబడ్డ ఉద్యమాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఉద్యమం ద్రవిడ ఉద్యమమే. 100 ఏళ్ల పైబడ్డ చరిత్ర ఉన్న ఆ ద్రవిడ ఉద్యమం ప్రభావం ఇప్పటికీ తమిళ రాజకీయాలను జాతీయ రాజకీయాల మకిలి అంటకుండా స్వతంత్రంగా అడుగులేసేలా చేస్తోందంటే అతిశయోక్తి కాదు. 100 ఏళ్ల కిందట మద్రాస్ స్టేట్ లో భాగంగా ఉన్నప్పుడు బ్రాహ్మణ వర్గాల ఆధిపత్యం అణగారిన వర్గాల్లో స్ఫూర్తి రగిల్చి ద్రవిడ ఉద్యమంగా మొదలై జస్టిస్ పార్టీగా అవతరించి రాజకీయంగా అడుగులేసి తమిళనాట ఓ కొత్త శకానికి నాంది పలికింది. కానీ 1920లో జస్టిస్ పార్టీలో అగ్రకులాల ఆధిపత్యం పెరుగుతూ రావడంతో పెరియార్ ఎరోడ్ వెంకటరామస్వామి నాయకర్ అగ్రకులాల్ని పక్కనబెట్టి ఆత్మగౌరవ ఉద్యమానికి ఊపిరులూదారు. ఇది ద్రవిడ కళగానికి పునాదులేసింది. ఆపై తమిళుల కోసం తమిళనాడు, ద్రవిడుల కోసం ద్రవిడనాడు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. తర్వాత కాలంలో హిందీ వ్యతిరేక ఉద్యమంతో ద్రవిడ కళగంలో విభజన రేఖ మొదలైంది. దీంతో అప్పటి కీలక నాయకుడిగా ఉన్న సిఎన్ అన్నాదురై పార్టీని వీడి ద్రవిడ మున్నేట్ర కళగాన్ని ఏర్పాటు చేశారు. ఆ పార్టీని ఆయన తదనంతరం కరుణానిధి, ఎంజీఆర్లు నడిపించారు. ఆపై ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలు పార్టీని చీల్చి అన్నాడీఎంకే ఏర్పాటుకు నాంది పలికాయి. ఎంజీఆర్ మరణం తర్వాత అన్నాడీఎంకే కూడా రెండుగా చీలి జయలలిత ఆల్ ఇండియా అన్నాడీఎంకే ఏర్పాటు చేశారు. ఇప్పుడు జయలలిత మరణం తర్వాత మరోసారి అన్నాడీఎంకేలో చీలిక మొదలైంది. గడిచిన 100 ఏళ్ల తమిళ రాజకీయాలను స్థూలంగా చూస్తే 1967లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఇక్కడ ఏ జాతీయ పార్టీ కూడా అధికారంలోకి రాలేకపోయింది. ద్రవిడ ఉద్యమ జాడల్లోనే ఇక్కడి రాజకీయం అంతా నడిచింది. తొలినాళ్లలో వ్యక్తి పూజకు వ్యతిరేకంగా నినదించిన ద్రవిడ ఉద్యమం ఆ తర్వాత క్రమంగా వ్యక్తి కేంద్ర రాజకీయాల్లోకి జారిపోయింది. అప్పటి నుంచి గడిచిన 70 ఏళ్లుగా తమిళ రాజకీయాలు వ్యక్తి కేంద్రంగానే సాగుతున్నాయి. నిజానికి ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమే అయినా తమిళ ప్రజలు తమ మనసులో ఒకరిని నాయకుడి స్థానంలో కూర్చోబెడితే అతన్నే దేవుడిగా కొలుస్తారు, ఆమెనే దేవతగా భావిస్తారు. ఇదే వారి మరణం తర్వాత తీవ్రమైన సంక్షోభాలకు కారణమవుతోంది. జయలలిత మరణించిన 2 నెలల వరకు తమిళ రాజకీయాల్లో రవ్వంత అలజడి కూడా లేదు. శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఆపై పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న వరకు ఎలాంటి సంక్షోభమూ లేదు. కానీ పన్నీర్ సెల్వం స్థానంలో శశికళ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న టైంలో అనూహ్యంగా అమ్మ ఆత్మ చెప్పిందంటూ పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే మీద దండయాత్ర మొదలుపెట్టడంతో ఒక్కసారిగా తమిళ రాజకీయాలు హాట్ గా మారిపోయాయి. నిజానికి మహానేతలు మరణించినప్పుడు ఇలా సంక్షోభాలు రావడం తమిళనాట ఇప్పుడేమీ కొత్త కాదు. ద్రవిడ ఉద్యమ పునాదుల మీద ఎదిగిన తమిళ రాజకీయాల్లో పెద్ద నేతల మరణం తర్వాత ప్రతిసారి అధికారం కోసం ఇలాంటి సంక్షోభాలు తలెత్తుతూనే ఉన్నాయి. లో మద్రాసు రాష్ట్రం కాస్త తమిళనాడుగా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా సిఎన్ అన్నాదురై పనిచేశారు. అప్పటికే మద్రాసు రాష్ట్రానికి చివరి సీఎంగా 2 ఏళ్ల పాటు సేవలందించారు. కానీ అప్పటికే పొగాకు ఎక్కువ నమలడం వల్ల అన్నాదురైకి క్యాన్సర్ సోకింది. న్యూయార్క్ లో చికిత్స చేయించినా వ్యాధి తగ్గలేదు. ఆపై ఆయన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 20 రోజులకే చికిత్స పొందుతూ కన్నుమూశారు. అన్నాదురై మృతితో తమిళలోకం దిగ్భ్రాంతి చెందింది. అన్నాదురై అంతిమ యాత్రకు 15 లక్షల మంది వరకు హాజరైనట్లు గిన్నెస్ రికార్డులు కూడా నమోదయ్యాయి. అప్పటి వరకు తమిళ రాజకీయాల్లో ఎన్నడూ చోటు చేసుకుని సంక్షోభాలు ఆయన మృతి తర్వాత మొదలయ్యాయి. అన్నాదురై మరణం తర్వాత ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేత విఆర్ నెడుంజెళియాన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. కానీ ఆయన పెత్తనాన్ని సహించని కరుణానిధి తన మిత్రుడు ఎంజీఆర్ మద్దతుతో వారం తిరగకుండానే రాజకీయంగా పావులు కదపడంతో 8వ రోజు నెడుంజెళియాన్ తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆపై తమిళనాడు సీఎం అయిన కరుణానిధి 1976లో రాష్ట్రపతి పాలన వచ్చే వరకు అధికారంలోనే ఉన్నారు.
ఈ 8 ఏళ్లలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కరుణానిధి ఎంజీఆర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇది డీఎంకేను చీల్చి అన్నాడీఎంకే ఏర్పాటుకు పునాదులేశాయి. ఆపై ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించి ఎంజీఆర్ సీఎం అయ్యారు. 1987 డిసెంబర్ 24న ఎంజీఆర్ మరణించాక మరోసారి పార్టీలో సీనియర్ నాయకుడిగా వీర్ నెడుంజెళియాన్ సీఎం స్థానంలో కూర్చున్నారు. కానీ ఈసారి కూడా ఆయన పదవి వారం తిరగకుండానే వదులుకోవాల్సి వచ్చింది. 8 రోజుల తర్వాత ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆమె కూడా 23 రోజులకు మించి పాలించలేకపోయారు. మరోసారి తమిళనాట రాజకీయ సంక్షోభం తలెత్తడంతో జానకి రామచంద్రన్ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఆపై బల నిరూపణ కూడా వీలు కాకపోవడంతో దాదాపు ఏడాది పాటు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఎంజీఆర్ మరణించే నాటికి పార్టీలో జయలలిత మీద తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. కానీ అదే ఆమెను రాజకీయాల్లో రాటుదేల్చింది. జానకి రామచంద్రన్ పార్టీలో మెజారిటీ నేతల్ని తన వైపు తిప్పుకున్నా జయలలిత వెంట కూడా కొందరు ఎమ్మెల్యేలు సహా ఇతర నేతలు అడుగులేశారు. దీంతో పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకే అధినేత్రిగా జానకి రామచంద్రన్ ఉంటే జయలలిత ఆల్ ఇండియా అన్నాడీఎంకే పార్టీ ఏర్పాటు చేసి 1989 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనం ముందుకెళ్లింది. ఆ ఎన్నికల్లో జానకి రామచంద్రన్ నేతృత్వంలో పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. ఆఖరికి జానకి రామచంద్రన్ కూడా ఓటమి పాలైంది. కానీ జయలలిత నేతృత్వంలో ఆల్ ఇండియా అన్నాడీఎంకే మాత్రం 27 స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఆపై జానకి రామచంద్రన్ తన ఓటమిని అంగీకరించి అన్నాడీఎంకేను జయలలిత పార్టీలో విలీనం చేసి రాజకీయాల నుంచి తెరమరుగైపోయారు. ఇలా అక్కడి నుంచి అన్నాడీఎంకే అధినేత్రిగా జయలలిత పార్టీని ఏకఛత్రాధిపత్యంగా నడిపించింది. ఆపై రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఎన్నికలకు దారితీయడంతో 1991 ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలో అన్నాడీఎంకే ఘన విజయం సాధించి జయలలిత సీఎం అయ్యారు. అక్కడి నుంచి గడిచిన 25 ఏళ్లుగా తమిళ రాజకీయాలు డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకేగా నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు జయలలిత మరణం తర్వాత చరిత్రను పునరావృతం చేస్తూ అధికారం కోసం మరోసారి సంక్షోభం నెలకొంది. ఎంజీఆర్ మరణం తర్వాత అధికార పీఠం కోసం అనూహ్య సంక్షోభాలు తలెత్తాయి. ఇప్పుడు కూడా అదే చరిత్ర పునరావృతమవుతోందా? గతంలో తమిళ పార్టీలు లేదా పార్టీలో రాజకీయ నేతల మధ్య సాగిన ఆధిపత్య పోరు సాగితే తాజాగా అధికార పోరాటంలో జాతీయ పార్టీలు వెనక నుంచి కథ నడిపిస్తున్నాయా? నాడు కరుణానిధి ఆపై జయలలితలు ప్రజాబలంతో అధికారాన్ని దక్కించుకుంటే నేడు పన్నీరు సెల్వం ఏ అండతో తిరుగుబాటు ప్రకటించారు. అన్నాడీఎంకేలో నెలకొన్న ఈ సంక్షోభం చరిత్రను పునరావృతం చేస్తోందా? తమిళనాట రాజకీయ చరిత్ర పునరావృతమవుతోందా అంటే తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. తమిళ రాజకీయాల్లో మహానేతల మరణం తర్వాత రాజకీయ సంక్షోభాలు కామనే అయినా అవి తలెత్తిన ప్రతిసారి ప్రజాస్వామికంగా రాజ్యాంగ పరంగా బలం ఉన్నవారికే అధికారం వరిస్తూ వచ్చింది. అన్నాదురై మరణం తర్వాత నెడుంజెళియాన్ వర్గం పావులు కదిపితే ఎంజీఆర్ మద్దతుతో రాజ్యాంగబద్ధంగా కరుణానిధి పదవి దక్కించుకున్నారు. ఎంజీఆర్ మరణం తర్వాత కూడా పార్టీలో చీలిక వచ్చి జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయినా అనతి కాలంలోనే రాష్ట్రపతి పాలన దిశగా రాష్ట్రం అడుగులేసింది. ఆపై జరిగిన ఎన్నికల్లో ప్రజల మద్దతు దక్కడంతో జయలలితే మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టి చివరికి సీఎం పీఠాన్ని అధిష్ఠించింది. ఇప్పుడు కూడా అనూహ్యంగా తలెత్తిన రాజకీయ సంక్షోభం చూస్తుంటే చరిత్ర పునరావృతం తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా అమ్మ మరణం తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూర్చున్న పన్నీర్ సెల్వం 62 రోజుల తర్వాత తన రాజీనామా సమర్పించారు. 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మృతి చెందిన తర్వాత అన్నాడీఎంకేలో ఎలాంటి సంక్షోభ ఛాయలు కనిపించలేదు. ఆపై డిసెంబర్ 29న పార్టీ సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ తీర్మానం చేశారు. ఆనాడు తీర్మానం కాపీని పన్నీర్ సెల్వమే స్వయంగా తీసుకెళ్లి శశికళకు అందించారు. ఆపై ఫిబ్రవరి 5న శశికళను పార్టీ శాసనసభా పక్షనేతగా ఎన్నుకుంటూ తీర్మానం చేశారు. ఆపై తన ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. స్వయంగా ఈ తీర్మానాన్ని పన్నీర్ సెల్వమే ప్రవేశపెట్టి అందరితో ఆమోదం పొందాక తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు సమర్పించారు. గవర్నర్ కూడా దానిని ఆమోదించారు. దీంతో తమిళనాడుకు సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో అనూహ్యంగా అమ్మ ఆత్మ ప్రబోధించిందంటూ పన్నీర్ సెల్వం ఎదురు తిరిగారు. நேற்று அதற்குரிய பதிலை நானே முன்வந்து சொல்லியிருக்கிறேன். உங்களுக்கு அந்த கேள்வியிலிருந்து ஏதாவது மாறுபட்ட கேள்வி இருந்தால், நான் முதலமைச்சர் என்ற பொறுப்பினை ஏற்ற பிறகு எனக்கு ஏற்பட்ட அந்த எனக்கு ஏற்படுத்தப்பட்ட அனுபவங்கள் அடிப்படையில் நான் மிகுந்த மன உளைச்சல் இருந்தேன். ஏன்னா தமிழக முதலமைச்சர் என்பது மிக உயர்ந்த பதவி. அந்த பொறுப்பில் இருக்கின்ற ஒருவரை பார்த்து
అమ్మ సమాధి దగ్గర ధ్యానం చేసిన తర్వాత పన్నీర్ సెల్వం పేల్చిన బాంబుతో తమిళ రాజకీయాల్లో హిస్టరీ రిపీట్ అయినట్లయింది. మహానేతల మరణం తర్వాత రాజకీయ సంక్షోభం తప్పదని మరోసారి రుజువైంది. వాస్తవానికి అమ్మ మరణం తర్వాత 60 రోజుల పాటు మౌనంగా ఉన్న పన్నీర్ సెల్వం శశికళ ప్రమాణ స్వీకారానికి ముందు చిచ్చురేపారు. అమ్మ మరణం మీద తనకు అనుమానాలున్నాయని, తనతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. నిజానికి ఆయన చెప్పేది వాస్తవమే అయితే అది అమ్మ మరణించిన రోజు చెప్పుండొచ్చు. కానీ ఆనాడు ఆయన నోరు మెదపలేదు. పోనీ శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసినప్పుడైనా చెప్పుండొచ్చు. అప్పుడూ మౌనంగానే ఉన్నారు. ఆఖరికి శశికళను శాసనసభా పక్షనేతగా ఎన్నుకుని తాను రాజీనామా చేసినప్పుడు కూడా ఏమీ మాట్లాడని పన్నీర్ సెల్వం హఠాత్తుగా తిరుగుబాటు ప్రకటించారు. நீங்கள் முதலமைச்சராக ஆக்டிங் முதலமைச்சராக நீங்களும் உங்களுடைய அமைச்சரையும் இருக்க வேண்டும் என்று கேட்டுக்கொண்டார்கள். நான் சரி என்று சொன்னேன். குற்றச்சாட்டிலே மருத்துவருடைய ஆலோசனை அதுவாகத்தான் இருக்கிறது என்று என்னிடம் சொல்லப்பட்டது. அதனால் நான் அதற்கு முழு ஒத்துழைப்பு கொடுத்திருந்தேன். மருத்துவர்கள் மாண்புமிகு அம்மாவுடைய உடனிருந்தவர்கள். ఇదేదో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కడం మాత్రమే కాదు, పార్టీలో శశికళకు వ్యతిరేకంగా పోరాటమే మొదలుపెట్టారు. ఇందులో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మద్దతు కూడా కోరాడు. ఇలా బహిరంగంగానే అన్నేసి ఆరోపణలు గుప్పించాడు పన్నీర్ సెల్వం. నిజానికి అమ్మ మరణం తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే ఆయన ఆనాడు పదవి స్వీకరించారు. గతంలో 2 సార్లు సీఎం సీట్లో కూర్చున్నప్పుడు ఆపై తన స్థానాన్ని పార్టీ అధినేత్రికి సగౌరవంగా అప్పగించారు. ఇప్పుడు కూడా అదే చేయాల్సిన టైంలో ఇలా ఎదురు తిరిగారు. నిజానికి పన్నీర్ సెల్వం వెనక ఎమ్మెల్యేల మద్దతు లేదు. అయినా ఆయన ఇంత స్థాయిలో తిరుగుబాటు చేశారంటే ఆయన వెనక ఎవరో బలమైన శక్తి ఉండి నడిపిస్తోందన్న అనుమానాలు వ్యక్తం చేశారు పార్టీ అధినేత్రి శశికళ. ఎవరెన్ని కుట్రలు పన్నినా అన్నాడీఎంకేను చీల్చలేరని ఆమె స్పష్టం చేశారు. 33 ஆண்டு காலங்களில் எத்தனையோ நிகழ்வுகள், எத்தனையோ அதிர்ச்சிகள், மாண்புமிகு அம்மா அவர்களை நோக்கி வந்த பல துரோகங்களை அம்மா அவர்களோடு இணைந்து நானும் அவற்றை சந்தித்து இருக்கிறேன். அதையெல்லாம் வென்றும் இருக்கிறோம். இதையும் வெல்வோம். அம்மா அவர்கள் மறைந்த போது இந்த கழக குடும்பத்தில் கழகம் வராதா என்று గతంలో పన్నీర్ సెల్వం ఎన్ని తప్పులు చేసినా జయలలిత ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు శశికళ. అమ్మతో పాటు తాను కూడా ఓ అవకాశం ఇచ్చానని, అయినా సరే పన్నీర్ సెల్వం మోసం చేశాడన్నారు. పార్టీ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి ఆయన ఈ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు శశికళ. அனைத்திந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் அன்று பிளவுபட்ட நிலையில் மாற்று அணியில் இருந்து அவர் செய்த செயல்களை எல்லாம் கருணை உள்ளத்தோடு மன்னித்துதான் நம் அம்மா அவர்கள் அவருக்கு வாய்ப்பு வழங்கினார்கள். பல முறை அந்த வாய்ப்பை பெற்றார். அந்த வழியில் தான் நானும் செயல்பட்டேன். ஆனால் அதன் பின்னால் நடைபெற்ற நிகழ்வுகள் அனைத்தையும் நான் உற்று நோக்கிய நிலையில் నిజానికి పార్టీలో అమ్మకు వ్యతిరేకంగా కుట్రలు జరిగి ఉంటే పన్నీర్ సెల్వం ఆనాడే బయటపెట్టాలి. కానీ అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు పదవి పోయిన తర్వాత తానెన్ని విమర్శలు చేసినా అవి అవాస్తవాలుగానే మిగిలిపోతాయి. అన్నింటికన్నా ముందు పార్టీలో ఎమ్మెల్యేల మద్దతు లేకపోయినా మెజారిటీ వర్గం ఆయన విమర్శల్ని వ్యతిరేకిస్తున్నా పన్నీర్ మాత్రం ఇలా తిరుగుబాటు చేయడం చూస్తుంటే ఆయన వెనక ఉండి ఎవరో ఇవన్నీ నడిపిస్తున్నారన్నది తేటతెల్లమవుతోంది. ఏ అండా లేకుండా పన్నీర్ సెల్వం ఇంత ధైర్యం చేయలేరన్నది బహిరంగంగా వినిపిస్తున్న విమర్శ. పన్నీర్ సెల్వం తిరుగుబాటును చూస్తుంటే తమిళనాట మహానేతల మరణం తర్వాత అధికార పీఠం కోసం ఇలాంటి సంక్షోభాలు తప్పవన్నది వాస్తవం అనిపిస్తోంది. పన్నీర్ దండయాత్రతో తమిళ రాజకీయ చరిత్రలో ఓ అంశం పునరావృతమైంది. వెల్కమ్ బ్యాక్. తమిళ రాజకీయాల్లో నేతల మరణం తర్వాత ఇలాంటి రాజ్యాంగ సంక్షోభాలు కామని. చరిత్రలో కూడా ఇలా తలెత్తిన సంక్షోభాలు రాజ్యాంగ పరంగానే ముగిసి సమర్థనకు పట్టం కట్టాయి. మరి ఇప్పుడు కూడా అదే హిస్టరీ రిపీట్ అవబోతోందా? రాష్ట్రంలో ఇంత రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు పరిష్కరించాల్సిన గవర్నర్ ఇంకా ఎందుకు వేచి చూస్తున్నారు? 3 ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న పన్నీరు సెల్వం ఇంత పెద్ద తిరుగుబాటు ఎలా చేయగలిగారు? ఆయన వెనక ఉండి నడిపిస్తున్న అదృశ్య శక్తి ఎవరు? ఈ సంక్షోభానికి ముగింపు ఎక్కడ? రాష్ట్రంలో ఎంత పెద్ద రాజకీయ సంక్షోభం తలెత్తినా దానిని పరిరక్షించాల్సిన బాధ్యత గవర్నర్దే. ఏ రాజకీయంలోనైనా రాజ్యాంగం అనేది అల్టిమేట్. రాజ్యాంగ పరిరక్షణే ప్రభుత్వ బాధ్యత. రాజ్యాంగ విలువలకు తిలోదకాలిస్తే ఆపై చవి చూడాల్సింది ప్రజాగ్రహమే. ఇప్పటికైతే తమిళ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలంతా శశికళ వెంటే ఉన్నారు. అంటే రాజ్యాంగ నియమాల ప్రకారం సీఎం సీట్లో కూర్చోవలసింది కూడా ఆమెనే.
భవిష్యత్తులో బల నిరూపణ జరిగితే గెలిచేది కూడా ఆమె అన్నది నిర్వివాదాంశం. వాస్తవంగా రాజ్యాంగ విలువల్ని పరిరక్షిస్తే జరిగేది ఇదే. కానీ రాజ్యాంగ విలువల్ని పరిరక్షించాల్సిన గవర్నర్ లేకపోవడంతో ఇప్పుడు ఇంత వివాదం రాజుకుంటోంది. 7వ తేదీన శశికళ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకుంటే ముందు రోజు రాత్రి తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు ఢిల్లీకి వెళ్లిపోవడంలో ఆంతర్యమేంటో ఎవరికీ అర్థం కాలేదు. ఆపై రాష్ట్రంలో ఈ స్థాయిలో సంక్షోభం నెలకొంటే ఆయన అటు నుంచి అటే ముంబైకి వెళ్లిపోవడం, ఆపై తనను కలవడానికి ప్రయత్నించిన రాజకీయ పార్టీల నేతలకు అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం అన్నీ చూస్తుంటే ఇదేదో పక్కా వ్యూహం ప్రకారం నడుస్తున్న కథలా అనిపించక మానదు. గవర్నర్ అన్న వ్యక్తి రాజ్యాంగ పరిరక్షణ మాత్రమే చేయాలి తప్ప రాజకీయాలు కాదు. ఇప్పుడు జనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలంతా శశికళకు అండగా ఉన్నారు. అంటే రాజ్యాంగం ప్రకారం ఆమెకు మాత్రమే పార్టీని నడిపించే అర్హత, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది. ఒకవేళ ప్రజా వ్యతిరేకత ఉందని ఆమె ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే అది ప్రజలు తేలుస్తారు. 4.5 తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు ఆ విషయాన్ని ప్రజలు తమ ఓట్లతో నిర్ణయిస్తారు. లేకపోతే ఆమె ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసినప్పుడు తెలుస్తుంది. అంతేగాని నోటి మాటతో తమ అభిప్రాయాలనే వాస్తవాలుగా రుద్దాలని ప్రత్యర్థులు భావించడం ఏమాత్రం సరికాదు. 99.9% ఇక్కడ ఉన్నారండి. మోర్ దెన్ 131 ఎమ్మెల్యేస్ గారు ఇక్కడ వచ్చారు. మా అమ్మని మా అమ్మ మాకు ప్రాణం అండి. మా ప్రాణం ఉన్నప్పుడు మేము ఇక్కడే ఉంటాం. మాకు ఈ పార్టీ స్ట్రాంగ్ గా ఉండాలి. పార్టీ స్ప్లిట్ అవ్వకూడదు. ఈ పార్టీ ఎవరైనా స్ప్లిట్ చేస్తే మేము ఒప్పుకోం. సో డెఫినెట్ గా మేము ఇక్కడే ఉంటాం. మేమే ఈ రూలింగ్ అనేది ఇది అమ్మ గవర్నమెంట్ అండి. ఈవెన్ నా అమ్మ లేకపోతే కూడా ఇది అమ్మ గవర్నమెంట్. డెఫినెట్ గా అమ్మ గవర్నమెంట్ జరగాలంటే, అమ్మ స్కీమ్స్ జనాలకి మనం ఇవ్వాలంటే డెఫినెట్ గా మా చిన్నమ్మ గారు రావాలి. అదే మా కోరిక. దాని మాత్రం కాదండి, అమ్మ యాజ్ అ ఫీమేల్ అక్కడ ఇంకొక ఫీమేల్ వస్తే, ఇంకో ఆడదాన్ని వస్తే బాగుంటుంది కదా. అందుకే మేము కోరుకుంటున్నాము. డెఫినెట్ గా మా చిన్నమ్మ గారు సీఎం గా వస్తారు. మంచి పని. ఎవరికైనా టైం ఇవ్వాలండి. వాళ్ళు వచ్చి కూర్చొని ఏం చేస్తారని చూడాలి. చూడకుండా మాట్లాడితే ఎలా? 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నా డీఎంకేకి 134 స్థానాల్లో బలం ఉంది. ఇక డీఎంకే 89 స్థానాల్లో, కాంగ్రెస్ 8 స్థానాల్లో, మరో 2 స్థానాల్లో ఇతరులున్నారు. తమిళనాడులో అధికారం చేజెక్కించుకోవడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. అంటే అన్నా డీఎంకేకి 16 మంది బలం ఎక్కువ ఉంది. ఇప్పుడు వేరుకుంపటి పెట్టాలని చూస్తున్న పన్నీర్ సెల్వం వెనక 3 మించి బలం లేదు. పార్టీలో 129 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయంలో శశికళ ముందు హాజరయ్యారు. మరో 2 నేతలు ఆమె వెంటే ఉన్నామని, ప్రస్తుతానికి రాలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. కానీ పన్నీర్ సెల్వం తిరుగుబాటు తర్వాత ఆయనకు మద్దతుగా నిలిచింది ఇద్దరే. మొదటి నుంచి శశికళకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న పాండ్యన్, ఆయనతో పాటు పొన్నుస్వామి అన్న మరో ఎమ్మెల్యే మాత్రమే ఆయన వెంట ఉన్నారు. కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే తప్ప పార్టీని చీల్చడానికి కూడా రాజ్యాంగపరంగా వీలు పడదు. మరి అలాంటి తన వెంట ఉన్న 2 ఎమ్మెల్యేలతో పన్నీర్ సెల్వం ఇంత సాహసం చేస్తారా అంటే అనుమానమే. ఈ ఒక్క విషయం చాలు ఆయన్ను ముందు పెట్టి ఎవరో వెనక నుంచి పావులు కదుపుతున్నారని ఇట్టే అర్థమైపోతుంది. నిజానికి ఇటీవలి కాలంలో డీఎంకే నేత స్టాలిన్ తో పన్నీర్ సెల్వం మంతనాలు జరుపుతున్నారన్న విమర్శలు వినిపించాయి. తమిళనాడు అసెంబ్లీలో స్టాలిన్, పన్నీర్ సెల్వంలు ఇద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకోవడం ఆ అనుమానాల్ని మరింత బలపరిచింది. ఆ తర్వాత ఓ రోజు ఒకసారి 2 కాన్వాయ్లు ఎదురుపడ్డప్పుడు స్టాలిన్ కార్లు స్లో అయ్యాయి. కానీ ఇంతలోనే పన్నీర్ సెల్వం కాన్వాయ్ రోడ్డు పక్కగా ఆగిపోయింది. దీంతో స్టాలిన్ కాన్వాయ్ వేగంగా ముందుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరి మధ్య అనుబంధం మొదలైందన్న శశికళ అనుమానం రూఢి అయింది. దీంతో పరిస్థితి చేయి దాటక ముందే శశికళ పగ్గాలు చేపట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ పదవి నుంచి వైదొలిగిన తర్వాత సైలెంట్ అయిపోతారనుకున్న పన్నీర్ సెల్వం ఒక్కసారిగా ఇలా వైలెంట్ అయ్యేసరికి పార్టీని రక్షించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నిజానికి పన్నీర్ వైఖరి శశికళ ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఈ రూట్లో ఎదురు తిరుగుతారని మాత్రం ఊహించి ఉండకపోవచ్చు. నిజంగా ఆయనకు బయట పార్టీల మద్దతు, మరో బలమైన సపోర్టు లేకపోతే కేవలం 3 ఎమ్మెల్యేల అండతో ఇలా పార్టీ మీద సంక్షోభం తలెత్తితే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర గవర్నర్దే. ఎవరేమనుకున్నా ఎమ్మెల్యేలు మాత్రం శశికళ వెంటే ఉన్నారు. ఒకవేళ ఆమెను వ్యతిరేకించాలని పన్నీర్ సెల్వం అనుకుంటే అమ్మ మరణించిన రోజునో లేదా తాను రాజీనామా ఇచ్చిన రోజునో చెప్పాలి తప్ప ఇలా కాదు. తాను రాజీనామా చేస్తే దాన్ని అంగీకరిస్తూ గవర్నర్ రాసిన లేఖలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు మీరే బాధ్యతలు చూడాల్సిందిగా గవర్నర్ ఆయన కోరారు. ఇప్పుడు పన్నీర్ సెల్వం తన రాజీనామాను వెనక్కి తీసుకుంటారని బహిరంగంగా చెప్పుకొస్తున్నారు. అంటే ఇదంతా ముందే సిద్ధం చేసిన స్క్రీన్ ప్లే ప్రకారం నడుస్తున్న కథ అన్నది ఇట్టే అర్థమైపోతోంది. నిజానికి బీజేపీ ఇలాంటి రాజకీయ సంక్షోభాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. గత ఏడాది ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల్లో రాజుకున్న చిన్న సమస్యలకు ఆజ్యం పోసి వాటిని సంక్షోభాలుగా రగిల్చి ఆపై రాష్ట్రపతి పాలనలు విధించి అధికారంపై పట్టు సాధించాలనుకుంది. ఇప్పుడు కూడా అదే రీతిలో పావులు కదిపింది. నిజానికి ఓ 3 ఏళ్ల కిందట తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయ సంక్షోభాలు రగులుస్తోందంటూ కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోసిన కమలనాథులు ఇప్పుడు ప్రజాస్వామ్య ముసుగులో ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉండటం నిజంగా శోచనీయమే.
వాస్తవంగా ఇప్పుడు తమిళనాడులో ఒక ఎమ్మెల్యే తిరుగుబాటు చేశాడే తప్ప రాజ్యాంగ సంక్షోభం నెలకొనలేదనే చెప్పాలి. గవర్నర్ వచ్చి సానుకూలంగా బల నిరూపణకు అవకాశమిస్తే ఈ వివాదం క్షణాల్లో తేలిపోతుంది. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు వాళ్ళంతా భూతద్దంతో చూస్తున్నారో అర్థం కావడం లేదు. నిజానికి శశికళ మీద వ్యతిరేకత ఉంటే అది ప్రజలు నిర్ణయిస్తారు. ఆమె సీఎం పదవికి అనర్హురాలైతే ఆ విషయం కోర్టులు నిర్ణయిస్తాయి. అంతేకాని రాజ్యాంగ విలువలకు తిలోదకాలిస్తూ ఇలా సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని రాష్ట్రపతి పాలన దిశగా అడుగులేయిస్తే అది బీజేపీ చేసే చారిత్రక తప్పిదమవుతుంది. తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఇంత సంక్షోభం నెలకొంటే దగ్గర నుంచి పరిరక్షించాల్సిన గవర్నర్ ఢిల్లీ టు ముంబై వెళ్లిపోయి అక్కడే ఉండిపోవడం మాత్రం పలు అనుమానాలకు తావిస్తోంది. మొత్తంగా మహానేతల మరణాల తర్వాత సంక్షోభాలు తప్పవన్న చరిత్ర పునరావృతమవడంతో పాటు ప్రతిసారి సమర్థులకు రాజ్యాంగపరంగా అర్హత ఉన్న వారికే అధికారం దక్కుతూ వచ్చిందన్న హిస్టరీ కూడా మరికొన్ని రోజుల్లో రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.